ఏం చేసిన దేనికి ఈగో వదిలే ఎందుకు అంటున్నారు అంటే నా వదిలే నా భావన వదిలే. మీరు అన్నట్టు అన్ని ఎరుకతోని సమస్యలతోని అన్నట్టు చేస్తున్నాం. ఒక 2-3 రోజులు అయినా మళ్ళీ స్లిప్ అయిపోతుంది. ఖచ్చితంగా అవుతుంది అది ఎట్లా దాన్ని. అందుకే మళ్ళీ వెంటనే దాని గురించి వరి అవ్వకుండా మళ్ళీ బిగిన్ చేయాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సైకిల్ దొక్కినట్టే స్కిడ్ కింద పడితే అక్కడ సైకిల్ అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళి బాధపడుతూ కూర్చోకుండా ఒకసారి లేపి కాళ్ళు దొరుకుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏదేమైనా చింతించకూడదు, బాధపడకూడదు, కంప్లీట్ చేయకూడదు. సహజం. మనకు కొన్ని ఏళ్ళ నుంచి ఒక రకంగా అలవాటు అయింది, పర్వాలేదులే ఏమైంది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిలబడుతుంది మనసు. ఎందుకు నిలబడుతుంది అంటే ఈ నా అన్నది వీక్ అయితే వస్తుంది. ఇట్లా చేస్తుంటే మన నాన్న ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటి పడిసి ఏమి లేవు అందులో. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక అంశాన్ని పట్టుకున్నారు నా అన్నది లేకుండా, మొట్టమొదటిసారి మీరు విషయాన్ని విషయంగా చూస్తున్నట్టు లెక్క. అప్పటి వరకు మీరు విషయాన్ని మలినపరిచారు. దాన్ని పట్టి నా అనుకోగానే ఇది నాదే దాచిపెట్టుకోవాలి మమకారం ఏమని వచ్చేస్తాయి కదా. ఇది ఏమంత పెద్ద విషయం కాదు, కానీ ఇది అర్థం చేసుకోకుండా నీకు ఆనందం లేదు. అర్థం చేసుకోకపోతే ఏం కాదు, ఏం కాదు. కానీ అర్థం చేసుకోకపోతే నిరంతరం స్ట్రగుల్ ఉంటుంది. ఎంతో చేసి కూడా అసలు ఎవరు గుర్తించలేదు అని ఏదో బాధ ఉంటుంది. అందరూ గుర్తించిన మా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు అనుకుంటాడు, ఏదో ఉంటుంది, సంథింగ్ వాడిని ఇబ్బంది పెడుతుంది. అట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా చూస్తాం కదా మనం, ప్రోటోకాల్ మిస్ అయిపోతే ఫీల్ అయిపోతుంది. ఏం లేదు అంటే అంత చేసినా ఇంకా ఏదో మిగిలింది. వర్క్ చేయాల్సిన అంశం అదే. అసలు బాధపడుతున్నదే బాధ ఎవరికి వస్తుంది? అసలు రమణ మహర్షి అడుగుతాడు, అసలు ఎవరు ఆ బాధపడే వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. నాకు చాలా ఘోరంగా గాయం అయింది. ఏంటంటే ఆ గాయం ఎవరికి అయింది? నాకేంటే నీవంటే ఎవరు? శరీరానికి కాదు, లోపల చూపి. సో నీవు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నావు, ఆ ఇమేజ్ గాయం, అది చెప్పు. ఆ ఇమేజ్ నీవు కాదని తెలుసుకో. వీలైతే అవసరం కోసం పోస్టర్ వాడుకో. అది కనుక సమగ్రంగా సక్సెస్ఫుల్ చేయగలిగితే అన్ని పనులు చేస్తూ కూడా మనం జీవన్ముక్తిని అనుభవించవచ్చు. జీవన్ముక్తి ఉండాలంటే పారిపోయి లేదా ముక్కు మోసుకు ఉండాల్సిన అవసరం లేదు. అట్లా మరి ఇప్పుడు యోగులు వీళ్ళంతా హిమాలయాలో పోయి జీవన్ముక్తి పొందినామంటే వాళ్ళు హిమాలయాలో పోయి మేము ధ్యానం చేసి జీవన్ముక్తి పొందితే నువ్వు ఉన్న చోటే ఉండొచ్చు, ఒక ఆప్షన్. కానీ జీవన్ముక్తి నువ్వు పొందినా కూడా నీ చుట్టుపక్కల వాళ్ళు అంగీకరించలేదు, సంఘర్షణ వస్తుంది. కొందరు ఇంట్లోకి వెళ్ళి పారిపోవడానికి కారణం వాడికి పోవాలని ఏం లేదు, కానీ వాడిని ఉండదీయడం లేదు. అందరూ అంటే ఏమంటారు, దొబ్బుతా ఉంటారు అన్నట్టు, దమాఖారాలు ఇస్తారు. అందుకని ఈ మచ్చల్ అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అందరి జీవితాలు ఒకలా ఉండాలి లేదు, ఉండవు కూడా. సో విషయం అంటే అర్థమైనా కూడా కొన్నిసార్లు పక్క నుంచి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళతో ఉండటం కరెక్ట్ కాదు కూడా. అంతే, జస్ట్ దూరం అయిపోతాం. కాంటాక్ట్ మానసికంగా తెగిపోయినా వాడు వదలకపోతే ఏం చేస్తావు? నువ్వు నిర్ణయించుకున్నావు ఎవరిని ఇబ్బంది పెట్టదు, బట్ వాడు నిర్ణయించుకోకపోతే వాడు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసి, నువ్వు కూర్చుంటే డిస్టర్బ్ చేసి, నీ వస్తువుని కిందేసి అన్నది వదిలేరా స్వామి, నాకు నువ్వు ఏమన్నా చేసుకుని నీ జోలికి రా అంటే నువ్వు రాకు, బట్ నేను వస్తాను అనుకో, ఏం చేస్తావు అంటే? మన ఇమేజ్లో యాంగులారిటీస్ కూడా ఉంటాయి, మనకి కనెక్ట్ అయ్యే యాంగులారిటీస్. మనం బిల్డప్ చేసుకున్న ఇమేజ్ నేను అంటుంది, ఆ ఇమేజ్ అంతా పోయింది, జీవన్ముక్తిలోకి వచ్చారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేస్తారని క్వశ్చన్.
అట్లా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. నేను చిన్న కథ చదివాను. ఆంధ్ర యోగుల పుస్తకంలో బిరుదురాజు రామరాజు గారు రాసిన పుస్తకంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది యోగులు ఉన్నారు, పరిచయమైన యోగులైతే మనకు తెలుసు, జిడ్డు కృష్ణమూర్తి, మదనపల్లి తెలుసుకున్నారు. కానీ మనకు పరిచయం లేని ఎందరెందరో యోగులు ఉన్నారు. యోగులు అంటే వాళ్ళు ఏదో సాధన చేశారు, వాళ్ళు ఏదో అర్థం చేసుకున్నారు, వాళ్ళకి చిన్న మట్టం ఉంది, వాళ్ళకి శిష్యులు ఉన్నారు, వాళ్ళకు ఒక పరంపర ఉంది, ఏదో ఉంది. సో అందులో ఒక యోగి గురించి చదివాను. అతను యవ్వనంలో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పిల్లలు కాదు, కాకపోతే ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఆ ఇంకో ఆమెను కూడా భార్యనే చేసుకోమంతా అంటే అది ఉన్న ఒక్కదాంతో వేయగలేకపోతున్నా, మరి ఎట్లా అంటే లేదు నేనే చెప్తున్నా చేసుకుని ఊరు నువ్వు చేసుకొని చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి బేసికల్గా జీవితం అర్థం చేసుకొని ఏదో క్యూరియాసిటీ ఉంది, కానీ ఈ సంసారం అతనికి అడ్డు వస్తుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నా ఎవరో ఒకరు దెబ్బతున్నారు వాడిని. వాడేం చేస్తలేడు, వాడు అసలు పనులకి ఇంత కూడా అపకారం చేస్తలేడు. అయ్యో పిల్లలు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, రాత్రిపూట నువ్వు నా దగ్గర రా అంటే నా దగ్గర రాని ఇద్దరు పిలుస్తారు. ఒకసారి చెప్పాడు వేరే వాళ్ళని చూసుకోరా అని, కొట్టారు. ఆవిడ మంచి మనసుతో చెప్తున్నాడు కానీ తప్పు అంటే నువ్వు అర్థం అయినట్టే చెప్తావు. అది అందులో రాస్తాడు. అసలు నేను ఇట్లా పేరు మలుపుగానే ఆ లైన్ ఉంది, షాక్ అసలు. ఒకసారి ఇద్దరు అంటారు, నువ్వు నా దగ్గర రాత్రికి, నువ్వు నా దగ్గర రాత్రి ఏం చేయాలి ఇప్పుడు? అరే నాకు వద్దు అన్నా కూడా నువ్వు లేదా పెట్టుకుందాం ఒప్పందం, ఒక రోజు నీకు 3 రోజులు గ్యాప్, గురువారం నీ దగ్గరికి వస్తే మన 2 రోజులు గ్యాప్, నా పని చేసుకుంటే వినకపోతే పో దాని దగ్గరకు పో, నువ్వే దాని దగ్గరకు పో, అంతేలే ముందు వచ్చిన కొమ్మరి కంటే వెనక్కి వచ్చింది ఏదో చెప్తారు కదా. ఒకసారి ఇద్దరు వచ్చారు, పెద్ద గొడవ, చాకు తీసుకొని కోసేసినట్టు దాన్ని. ఇదే కదా మీకు కావాల్సింది కూడా అంటే ఎట్లీస్ట్ దాని శిఖరంలో కోసింటాడు, తోలంలో కోసింటున్నాడు, కానీ ఎంత వెక్స్ అయిపోయిందో చెప్పాడు. చూడ్డానికి అంతా వీడు తప్పు చేసినట్టుంది, కాదు వీడు తిప్పలు వీడు ఉంటే ఉండనియరు ఒకసారి. అందుకని కొన్నిసార్లు పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకున్న వాతావరణం అన్ని సందర్భాల్లో అందరికీ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ నేను ఇట్లా ఉన్న నా ఇంట్లో నాకు తిరుగుబాటు ఉండింటే నేను ఖచ్చితంగా జెండా ఎత్తించుకోండి ఇక్కడి నుంచి. జీవితంలో మళ్ళీ ఎవరు మొహం దాని అర్థం మనం ప్రేమించడం లేదని కాదు, ఈ నిరంతర సంఘర్షణ ఏంది, అది కదా పాయింట్. తప్పదు, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ స్టెప్. అది వస్తుంది, అది సందర్భం తీసుకొస్తే తప్ప. అయితే వాడు పారిపోయే ముందు ఖచ్చితంగా వాడు ప్రయత్నం చేసే ఉంటాడు రకరకాలుగా, కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు. అంటే చాలామంది లైఫ్స్లో వాళ్ళు కుటుంబాన్ని వదిలేయడానికి కారణం వాళ్ళకు ఉండాలని ఉంది, కానీ ఎప్పుడు వచ్చినా ఏదో కంప్లైంట్, లేకపోతే పక్కవాడి గురించి కంప్లైంట్, లేకపోతే నస, లేకపోతే చింత, లేకపోతే వస్తు ప్రేమ. బాబా ఏదో సినిమా చూసిన, హాలీవుడ్ సినిమా, చిన్న బిట్ ఉంటుంది, భార్య భర్త వస్తారు, ఇద్దరికి 3 వస్తారు రాత్రి. ఆ హీరో ఏం చేస్తాడు, ఆమె ఇట్లా రౌండ్ తిప్పి ఇట్లా సోఫాలు వేస్తాడు, వేసి ఆమె మీదకి ఇట్లా ముద్దు పెట్టుకోవడం పోతుంటే, నిన్ననే కొందాం కొత్త సోఫా, ఖరాబ్ అవుతుంది, బెడ్రూమ్లోకి వెళ్దాం అంటే అది వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఇది ప్రపంచం, వాళ్ళు ఏం తప్పన్నదా, ప్రపంచం అంటారు ఏం తప్పన్నదా, కొత్త సోఫా ఖరాబ్ అవుతుంది, దాన్ని ఎక్కి తొక్కితే ఎట్లా, బెడ్రూమ్లో పోదా, తప్పే ఉంది కాదు. అన్నిటికంటే ముఖ్యం ఆ మూమెంట్ అని గుర్తించేవాడు కూడా ఉంటాడు. అది వాడి కథ బేసికల్లీ. వాడి జీవితంలో ఆ మోహన్ ఉంటాడు ఆ సినిమాలో. నాకు 100% అటువంటి మానసిక స్థితి ఉంటే తప్ప వాడి సిద్ధార్థమే సాగు, లేకపోతే అందరికీ వాడి తప్పే. వాడి ఈగో కాదా, కాదు అది ఈగో అనుకోలేమో. ఆ మూమెంట్ లో నాకు సరిపడా ఇద్దరికి వచ్చింది అంటే ఆ మూమెంట్ చేసుకో. ఆఫ్టర్ ఆల్ ఈ వస్తువులు ఆ మూమెంట్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ లో వాడు కలవకపోవడానికి అంటే ఈ సంఘటన, నా ఉద్దేశం ఈ సంఘటనలో పోతాడు కదా సినిమాలో, ఇలాంటివి జరుగుతాయి కపుల్ ఆఫ్ సమ్ టోటల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తో హి జస్ట్ లీవ్స్ అన్నట్టు.
అంటే నేను చెప్పింది వాళ్ళ జీవిత కాలానికి నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఆ అప్పటికి మూమెంట్ చాలా జరుగుతాయి అన్నట్టు అవి. అంటే మన సినిమా చూస్తే తెలుస్తుంది, అంటే వీళ్ళు ఇంత మెటల్ ఇరుక్కుపోయినది మనకు అనిపిస్తుంది. హ్యాడ్ టూ మచ్, మరి ఇంత మెటల్ ఇరుక్కుపోతే ఎట్లా, తర్వాత అందరూ ఏంది కానీ ఒక సందర్భం వస్తుంది ఎట్లా వస్తుంది. కానీ కొందరు ఫిట్ అవ్వాలని తెలుసు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతారో ఎక్సెప్షనల్ మైండ్స్ కొందరు ఉంటారు. అంటే సింపుల్గా చెప్పండి, దే డోంట్ గివ్ ఎ డ్యామ్. అంటే మొత్తం పోయిన ఆస్తి గీస్తి, బట్ వర్తమాన అనుభూతికి వాల్యూ ఇచ్చేవాడు, ఏది పట్టించుకోడు, నథింగ్ అని తెలుస్తుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం అంతా మంచి చెడుల దృష్టితో చూస్తుంది. ఆ మూమెంట్ అయినా ఇంకో దాన్నైనా ఇంకో దాన్ని దీనికి విలువిస్తాం కాబట్టి దాని జీవితానికి విలువేయలేదు. అవును, అదే ప్రియారిటీస్ ఉంటాయి. వరల్డ్లీ ప్రియారిటీస్ ఏమో వేరే, నీకో 10 ఉండొచ్చు, నాకో 10 ఉండొచ్చు, ఆయనకో 10 ఉండొచ్చు. కానీ లైఫ్ ప్రియారిటీ ఏమి లేదు, ప్రశాంతంగా ఉండటమే, అంతకుమించి వేరే ప్రియారిటీ లేనే వీటన్నిటిని ఆకాశం యాక్సెప్ట్ చేస్తుంది. అది సాక్షి కదా, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అంటే ఒక్క మనిషి మూమెంటే ఒక మనిషి ఒక మూమెంట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, అట్లాంటిది ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అంటే మరి ప్రతి జీవాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఆకాశంలో ఒక పాత్ర చేస్తే అదే దేర్ ఇస్ నో స్కై. ఆకాశం అంటే ఏది లేదు, ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది మనకంత. అంటే మన దగ్గర ఉన్న ఒక రకమైన ఒక ఫాగ్. మేమిద్దరం ఇక్కడ కూర్చోవడానికి, మీరు కూర్చోవడానికి ఆకాశం స్పేస్ ఇచ్చింది కాబట్టి కూర్చోగలిగాను. కాదు, మీరే స్పేస్, అక్కడ లోపల కూడా స్పేస్ ఉంది. మీరే స్పేస్. స్పేస్లో మనం లేవు, స్పేస్ అయి ఉన్నాం మనం. స్పేస్ అయి ఉన్నాం అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఈ వేలు ఉంది, నాకు ఈ వేలు పక్క వేలుతో చెప్తున్నాను, ఈ చేతికి ఉండే అవకాశం ఇచ్చింది కాదు, ఇదే శరీరం కూడా మర్చిపోయింది. అది ఈ పదార్థం ఉంది కదా, దీంట్లో కణం మధ్యలో స్పేస్ ఉంటుంది. బట్ ఆ స్పేస్ కూడా ఆ స్పేస్ కూడా కదా. బట్ రెండు స్పేస్ల మధ్య ఏదో ఒక పదార్థం అయితే ఉంది కదా నిర్మితం. ఏదన్నా ఉంటుంది. మొన్న చిన్న కాంటెక్స్ట్ మాట్లాడాను, అదేంటి, ఇట్లా ఒక పేపర్ ఉంది, అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాల వెనుక తెల్ల పేపర్ ఉంది, దాన్ని చూడండి. అక్షరం ఉన్నంత మాత్రం పేపర్ మళ్ళీ మేము అయిపోలే. సరిగ్గా చూస్తే అక్షరం వెనుక స్టిల్ వైట్ పేపర్ ఉంది. అక్షరం రాయగానే మన ఫోకస్ అక్షరం మీదకి వచ్చి స్పేస్ మర్చిపోతుంది. అట్లా కాకుండా మనం సరిగ్గా చూస్తే స్టిల్ ద స్పేస్ ఇస్ దేర్. లావోత్సు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. ఇప్పుడు మీరు కారు ఉన్నారు కదా, ఒక వ్యక్తి ఇల్లు కొంటాడు కదా, ఎప్పుడు కారు ఇల్లు కొన్నాడు, అందరూ స్పేసే కొంటారు. ఒక గొప్ప రెవల్యూషన్ అది. సరిగ్గా చూస్తే లాజిక్ తెలుస్తుంది. ఎన్ని గజాలు ఇల్లు అంటే ఒక 1000 గజాలు ఉంటుంది, 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. దాని అర్థం ఏంది, స్పేస్ ఉంది. సో యు ఆర్ బయింగ్ ద స్పేస్. మీరు డబ్బులు పే చేస్తున్నది స్పేస్కి, గోడలకు కాదు. ఆ గోడల మధ్యన ఎస్టాబ్లిష్ అయిన స్పేస్ని మనం ఇల్లు అంటున్నాం. ఇప్పుడు జాగ్వార్ ఎందుకు మంచి కార్ అయింది, స్పేస్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అందులో ఆటో ఎందుకు కంజెస్ట్ ఉంది, స్పేస్ ఆర్గనైజ్ అవ్వలేదు, ఇరుకైపోయింది. అదే ఆటో కొంచెం ఇంజన్ మంచిది పెట్టి కొంచెం స్పేస్ పెంచారనుకో, ఇట్ బికమ్స్ ఎనీ ఎలక్ట్రిక్ కార్ నవేడేస్. హార్మోనియం కాంటెక్స్ట్ లో స్పేస్ ఏమి ఉంటుంది అంటే నాకు అర్థం కాలేదు, ప్రశ్న అర్థం కాలేదు. అది పనిచేయడానికి స్పేస్, గాలి ఉంది కదా పని, ఏదో ఒక ఎగ్జిస్టెన్షియల్ నియమం పనిచేస్తూ ఉంటుంది. ఇది ఉన్నది స్పేస్ని. ఈ 2 నోట్స్ వాయించాలంటే 2 మధ్యన గ్యాప్ ఉండాలి, 2 అతుక్కుని ఎట్లా ప్లే అవుతుంది. ఎట్లో అట్లా నీకు ఎగ్జిస్టెన్షియల్గా. నాకు రీసెంట్గా ఒక చిన్న కాంటెస్ట్ వచ్చినప్పుడు చెప్పాను, మీరు ఏం చేసినా దాని మూలంలో ప్రకృతి ఉంటుంది సార్ అంటే, అట్లా ఎట్లుంటుంది అని. మీరు కారు కొనుక్కుంటారు, కారులో కూర్చుంటారు, హాయిగా లేదు, కారు మార్చేస్తారు లేదా కుర్చీ మార్చేస్తారు. బట్ దీని టువర్డ్స్ మన గ్రాటిట్యూడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి? గ్రాటిట్యూడ్ ఉండకూడదండి. నేను థ్యాంక్స్ చెప్పకపోతే దాన్ని వీళ్ళు ఒక్కసారి అంటే ఇప్పుడు మీ ప్రతి కదలికలో సమస్త విషయం ఉంది కాబట్టి ఒక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్పి మర్చిపోండి. దానికి విలువ ఇవ్వట్లేదు కదా.
మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా విలువ అంటే స్పెషల్ దానికి అదే వ్యక్తిగా దండేయడానికి. ఇప్పుడు మనిషి పిచ్చోడు కాబట్టి సన్మానాలు చేసుకుంటుంది, కానీ మీరు ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే గొప్ప సన్మానం. బీ విత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డోంట్ డిస్టర్బ్ ఇట్. అటు చూసుకుంటే బాగుంది. అందుకని ఎవరైతే నిజంగా జీవితాన్ని రిలీజ్ అయ్యారో మనకి కొన్ని పుస్తకాలు కూడా ఇట్ ఇస్ రిటర్న్. హఠాత్తుగా వాళ్ళు తూర్పుకు మొక్కారు, పడమరకు మొక్కారు, అదైతే ఈశాన్యం మొక్కారు, అటుపక్క మొక్కారు, అదైతే ఆకాశం మొక్కారు, అదైతే భూమికి మొక్కారు, అదైతే వాళ్ళ కాలు వాళ్ళే మొక్కున్నారు, వెళ్ళిపోయారు. సమస్తానికి ఒకసారి నమస్కారం చేసే బాధ్యత. కొందరు ఏం చేశారు, చెట్లను పట్టుకున్నారు, మనుషులను పట్టుకున్నారు, కుక్కను పట్టుకున్నారు. ఒక 2 రోజులు నడిచింది. స్వామి వివేకానంద చెప్తాడు, నాకు హఠాత్తుగా ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కాలనిపించింది ఒక రోజు. కృష్ణమూర్తి చెప్తాడు, ప్రతి ప్రాణిలో నేనే కనిపించినాను. ఓషో చెప్పిండు, అంతా గొప్ప కాంతిలో దర్శనం ఇచ్చింది అంట. విషయం అంతా అదే, ఎట్లా చెప్పిన అది మాటిమాటికి ఉండదు. నువ్వు ఈ కృతజ్ఞత చెబుతూ ఇప్పుడు నేను ఇట్లా ఈ ఫోన్ ఇట్లా ఎత్తడం వెనుక ఈ సమస్త విశ్వం యొక్క భాగస్వామ్యం ఉంది. ఇందులో హైపోథిసిస్ ఏం లేదు. ఇలా ఎత్తానంటే నా శరీరం ఉంది, నా శరీరాన్ని నిలబెడుతున్నటువంటి మెటబాలిజం, ఆ మెటబాలిజం సజీవంగా ఉన్నటువంటి ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ వండిన వాళ్ళు ఉన్నారు, ఆ ఫుడ్ తయారు చేసిన వాడు ఉన్నాడు. ఇదంతా కలిపి ఇప్పుడు నేను ఇలా ఎత్తిన సమయంలో భూకంపం రాలేదు చూశారు. అంటే భూమి కూడా పరోక్షంగా కోఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే ఏం చేయాలన్నా ఉదాహరణ ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు, ఎవ్వరు శబ్దం చేయరు, అంటే అది పరోక్ష భాగస్వామ్యం. అంటే దే ఆర్ నాట్ డిస్టర్బింగ్. ఏం చేయకపోవడం కూడా హెల్ప్ చేయడం. మీరు ఒకసారి వైట్ బోర్డు పెట్టి దాంట్లో చుక్కలు పెట్టి ఆ చుక్కల త్రూ డాట్ చేస్తూ ఏమేమి సహకరిస్తున్నాయని రాసి ఒకసారి చుక్కలన్నీ నిండిపోయినాయి, ఒక చిన్న యాక్ట్ జరిగేది. అవును. సో అట్లా నిజంగా గుర్తిస్తే ఒక పెద్ద డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. నేను అది గుర్తించకపోవడం మంచిదనేది నా ఫీలింగ్. ఏం డ్యామేజ్? మన ఈగోకే డ్యామేజ్ కదా. అప్పుడు స్వపర భేదాలు పోతాయి. అప్పుడు నువ్వు నిలబెట్టలేవు, పడిపోతాయి అంతే. అప్పుడు జీవిత లక్ష్యాలు ఏముండవు. నీ ద్వారా చాలా గొప్పగా సాధించబడవచ్చు వేరే వాళ్ళ దృష్టిలో, కానీ నువ్వు గొప్పగా ఏం సాధిస్తలేవు. నీ ద్వారా అట్లా జరుగుతుందని తెలుస్తుంది. ఏం జరిగినా అంతా అనే భావన ఎప్పుడు పోదు. నువ్వు ఎక్కడ నడుస్తున్నా మూలంతో పాటు నీ అడుగు పడుతుంటుందని నీకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. విదిన్ ఏ సెకండ్ ఆ ఎంటైర్ సాఫ్ట్వేర్ అంతా నీలో ఫీడ్ అయిపోతుంది ఎగ్జిస్టెన్స్ది. నువ్వు ఏం మాట్లాడినా అందులో ఒక యూనివర్సాలిటీ ఉంటుంది. ఇంకా వ్యక్తి స్వార్థం ఉండదు. నువ్వు అనుకున్నా కూడా నీ వల్ల కాదు, అట్లా కొలాప్స్ అయిపోతుంది లేదు. కానీ ఆ ఇనిషియల్ డేస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అప్పటి వరకు నా సాఫ్ట్వేర్ వేరే, హఠాత్తుగా నువ్వు కొత్తగా మాట్లాడతావు, ఎక్కడైనా పర్వాలేదు అంటావు, ఏందిరా అసలు స్వపన భేదం లేకుండా పోయినాయి, ఏందిరా కులం మతం లేకుండా, ఇట్లా రకరకాలుగా అంటారు. వస్తుంది, నాది నీది ఏం లేదు అట్లా అంటావు, వస్తుంది ఖచ్చితంగా. అట్లా నిలబడగలిగితే మళ్ళీ సర్వం కోఆపరేట్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎదురు వ్యక్తి మైండ్ విదిన్ ఏ మినిట్ అర్థం కాదు. ఇప్పుడు నేను తాగుడు మానేసాను, ఒకటి తాగుబోదు చెప్తే ఇవ్వడం, కానీ మానేసి 10 days తర్వాత ఎవరు మానేసినట్టే కనిపిస్తున్నది కథ. సంవత్సరం అయిందనుకో, మామూలు కదా మానేసాడు నిజంగానే, మెల్లగా టైం పడుతుంది. టైంలో నీ క్వాలిటీ తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ యోగి లక్షణం అనేది టైంలో రివీల్ అయినప్పుడు, ఆ టైంలో బాగా కూర్చున్నప్పుడు మెల్లగా ఇది అట్రాక్ట్స్. దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేయడం నెక్స్ట్ అజ్ఞానం. అది మళ్ళీ అదంతా జరుగుతుంది, మళ్ళీ ప్రపంచం అక్కడ పడుకుంటుంది. ఇప్పుడు ఈ సార్ని డిస్టర్బ్ చేయకపోవడమే పెద్ద సన్మానం. అంటే గౌరవించడం అంటే అంత మామూలుగా ఒక టైంలో అనిపిస్తుంది డిస్టర్బ్ ఎవరు చేయకుండానే బాగుంటుంది డిస్టర్బ్ చేసినప్పుడని. ఇంకో టైంలో తనకు నాకు ఉన్న అఫెక్షన్ బట్టి ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. బట్ ఆయన ఇబ్బంది పెడుతున్నట్టే ఆ విషయానికి. అవును, ఏదైనా మనం గుర్తిస్తాం. ఎక్కడో వచ్చేటప్పుడు షేకాడించినప్పుడు తెలుస్తుంది అతను నొప్పి లేస్తుందా లేదా. అట్లనే అతనికి ఇబ్బంది కలుగుతుంది, తెలిసినా డిస్టర్బ్ చేస్తాం. అది మన అవసరం, అదే మన అవసరం వల్ల ఏదో అట్లా. కానీ ఖచ్చితంగా తెలుస్తుంది మైండ్కి ఇది పరే దాటుతున్నామని తెలిసినా కూడా ఉబలాటం అనమాట, ఆగదు. ఏదో చేసేయాలి, ఏదో చెప్పేసేయాలని ఏదో అనిపిస్తుంది పాపం. అదే ప్రాబ్లం ఉండే. అదే పొద్దున్నే ఫోన్ చేశారు కదా. యాక్చువల్గా నేను అది చూసినా కదా, గాలి ఇట్లా ఆడుతూ ఉంది కదా, కంటిన్యూస్ షార్ట్ నడిచినంతసేపు గాలి ఆడుతూ ఉంది. అవును,
అరే ఇది అందరి జీవితాలలో ఉండే కానీ ఇది ఎప్పుడు అడగలేదు, నేను ఇది చేస్తున్నాను ఆ భావన వచ్చేసరికి ఎగిరిపోయింది. నేనంటే పెయిన్ అంతా ఎగిరిపోయింది ఒకటేసరి.